హాయ్ అండి. అందరూ బాగున్నారా? పాలకులు, న్యాయాధిపతులు, సుప్రసిద్ధులు వీరందరూ గౌరవించదగిన వారే. కానీ దేవుని యందు ఎవరైతే వినయ విధేయతలు కలిగి పొరుగువారిని ప్రేమిస్తారో, ఆదరిస్తారో వారు ఇంకా గౌరవించదగిన వారు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఎన్నికలు వస్తున్నాయి, సందడి చేస్తున్నారు, హడావుడి చేస్తున్నారు. మా పార్టీ గెలవాలంటే మా పార్టీ గెలవాలి అని పందాలు కాస్తూ ఉన్నారు. కుటుంబాల్లో తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య విభేదాలు, స్నేహితుల మధ్య విభేదాలు, కుల మతాల మధ్య విభేదాలు. ఒక కుటుంబంలో అయితే కొడుకు తండ్రిని బండతో బాది పారిపోయాడు. ఒక కుటుంబంలో అయితే తండ్రి కొడుకుని ఎంతో కష్టపెట్టి కొట్టి ఇంట్లో నుంచి తరిమేశాడు. ఇది ఎందువల్ల జరిగింది? పార్టీ వల్లే కదా. కానీ వీటన్నిటి వల్ల జన నష్టం, ప్రాణ నష్టం జరుగుతుందే కానీ ఎలాంటి ప్రయోజనము ఉండదు. పైకి అందరూ నవ్వుకుంటూ ఉంటున్నారే కానీ లోపల మాత్రం ఒక్కొక్కళ్ళ మీద కసిగా ఉంటూ ఉన్నారు. ఈ ఎన్నికల సమయాల్లో ఉన్నంత వరకే అందరూ మరి అనేక విధాలుగా గొడవలు చేస్తూ ఉన్నారు, కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు. కానీ తర్వాత జరిగే నష్టం చాలా నష్టపోయి జనం ఉంటున్నారు. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అనేది కరువవుతుంది. ఒకరి పట్ల ఒకరికి గౌరవం అనేది లేకుండా ఉంటుంది. ప్రతి మతంలోనూ ఎవరైతే దేవుని యందు వినయ విధేయతలు కలిగి పొరుగు వారిని ప్రేమిస్తారో వారినే ఒక ఉన్నతమైన స్థానంలోకి నిలబెడతారు. ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొనే శక్తిని కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థించాలే కానీ మన సొంత ఆలోచనలతో మనకి నష్టం, పొరుగువారికి నష్టం, కుటుంబాల్లో నష్టము కలుగుతుంది. పాలకులు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తారు. పాలకుల విజయం కూడా దేవుని చేతిలోనే ఉంటుంది. మనం చేయవలసింది ఒక్కటే ఉంది. అదేమిటంటే దేవుణ్ణి ప్రార్థించడం. దేవా, ఈ ప్రపంచాన్ని సమర్థవంతంగా పరిపాలించగల నాయకుడు నువ్వే మాకు ఇవ్వమని ప్రార్థన చేయాలి. అంతేకాని ఒకళ్ళకొకళ్ళు కొట్టుకోవడం వల్ల సరైన నాయకుడు అనేవారు రారు. ఈ మాటల్లో ఏదైనా తప్పు ఉంటే క్షమించి మన్నించాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. కానీ నేను కోరుకునేది ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఓట్లు వేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఎందరో కోరుకుంటూ ఉంటున్నారు, నాదేముంది. కానీ నా మనసుకు అనిపించింది, అయ్యో ఈ విధంగా సంఘంలో జరుగుతుంది, అనేక మంది ప్రాణ నష్టం జరుగుతుంది, కుటుంబాల్లో చీలికలు వస్తున్నాయని ఒక చిన్న బాధ కలిగి మీతో పంచుకోవాలని పంచుకుంటూ ఉన్నాను. దయచేసి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిందిగా కోరుతూ ఉంటున్నాను. దేవుణ్ణి ముఖ్యంగా ప్రార్థించమని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ.